గురుగారు ఈ పరాభవనామ సంవత్సరంలో నవనాయకులు ఎవరు, నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ప్రధానంగా సంవత్సరాధిపతిని ఆధారం చేసుకొని రాజు, అలాగే మంత్రి, ఈ విధంగా 9 మంది నాయకుల యొక్క నిర్ణయం జరుగుతుంది. పరాభవనామ సంవత్సరం ఈసారి ఒక విశేషం ఉన్నది. అది అమావాస్యతో మొదలై పాడ్యమి ఉన్న కారణం చేత అమావాస్య సహిత విశ్వావసు అమావాస్య సహిత ప్రయుక్త, సహిత అంటేనే సరిపోతుంది, విశ్వావసు ప్రయుక్త పరాభవ అమావాస్యతో కూడా వస్తుంది. ఇది ఒక విశేషం. రెండవ రోజు పాడ్యమి, సూర్యోదయ అనంతరం 3 ముహూర్తములు దాటి లేని కారణము చేత పూర్వ దినమునందే తీసుకునే సాంప్రదాయం ధర్మశాస్త్రంలో ఉన్న కారణం చేత ఇక్కడ పూర్వ విద్యాగ్రాహ్య అమావాస్యతో కూడినటువంటి పండగను మనం చేసుకుంటున్నాం. అమావాస్యతో కూడిన పండగ చేసుకునేటప్పుడు మహత్ఫలం అన్నారు. ఎందుకంటే కాలచక్రానికి సూర్యుడు అధిపతి, అధిష్టాన దైవం. అందులో ఈ సంవత్సరం బృహస్పతి వారంతో మొదలవుతోంది. ఇప్పుడు మనకి ఈరోజు గురువారం. అధిపతి రాజు, రాజా గురుహు, దేవగురువైనటువంటి బృహస్పతి సమస్త మంత్రములకి అధిష్టాన దైవం సంవత్సరాధిపతిగా ఉన్నప్పుడు ధర్మబద్ధమైన పాలన ఆయన యొక్క రాజ్యంలో జరుగుతుంది. ప్రజలంతా కూడా మంచి ఫలితాలని పొందుతారు. ఈ నామంలో ఉన్నటువంటి ఆ చెడు తొలగిపోతుంది. అలాగే యజ్ఞాలకి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాన్ అని మనకి వేదం చెబుతోంది. కాబట్టి యజ్ఞో వై విష్ణు అని చెబుతోంది కనుక విష్ణువు యజ్ఞానికి ఎంత మూలమో మంత్రములకి బృహస్పతి స్వరయుక్తమైనటువంటి మంత్రాలకి ఆయనంత మూలం. నా యజ్ఞ పరా భవతి అని మనకి వేదం చెప్పింది. కాబట్టి దైవారాధనకి మూలంగా బృహస్పతి రాజుగా ఉన్నారు కనుక శాస్త్రం ఏం చెప్పిందంటే పరాభవాబ్ధి రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయ. పాడి పంటలు ఇవన్నీ బాగుంటాయి, కానీ పరిపాలన విషయంలో రాజులకి ప్రాప్నువంతి పొందుతారు. ఏం పొందుతారు? పరాభవం. నీవు విధర్మంలో ఉండకుండా సధర్మంలో చక్కగా జాగ్రత్తగా సద్బుద్ధితో బృహతాం దేవానాం వా పతి బృహస్పతి అని చెప్పారు. కాబట్టి బృహతాం దేవానాం వేదమంత్రాణం వా పతి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మంచి ఆలోచన సరళతో బుద్ధిలో బృహస్పతి లాంటి వారు అన్నట్టుగా మంచి చెడులని చూస్తూ సమాజ హితం కోరి ఎవరైతే ధర్మబద్ధంగా మాట్లాడి సహాయబద్ధంగా సత్యవాక్య పరిపాలనలతో ముందుకు సాగుతారో వారికి ఎటువంటి శ్రమ ఉండదు, పంటలు బాగా పండుతాయి. కానీ రాజుల మధ్య మాత్రం వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ప్రాప్నువంతి పరాభవం అన్నారు కనుక పరాభవాన్ని పొందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ఇక్కడ రాజా గురుహు. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి? సంవత్సర ఫలం, పరాభవనామ సంవత్సర ఫలం. ఇప్పుడు మనం చెప్పుకునేది గురోహ రాజా ఫలం. ఇది చాలా మంచిది. గురువు రాజుగా ఉంటే ఏంటి? ద్విజాతయ సర్వ ద్విజాతయ కర్మ రతా సధర్మా సన్మార్గగా నీతి విదో నరేంద్రా సుభిక్షం ఆరోగ్య సుఖం ప్రజానాం సువృష్టిరబ్దాధిపతౌ సురేజ్యే. దేవగురువైన బృహస్పతి సాక్షాత్తు రాజుగా పాలన చేస్తే మంచి కార్యములు యందు ధర్మాసక్తి కలిగి ఉంటారు. రాజులు సన్మార్గమైన పరిపాలన చేయటానికి యోగ్యత వస్తుంది. నీతివేత్తలు అవుతారు. ధర్మాధర్మ విచక్షణతో ముందుకెళ్తారు. ధర్మయుక్తులు. సుభిక్షము ఉంటుంది. సుభిక్షం అంటే పాడి పంటలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అనారోగ్యాలు ఉండవు. ఎందుకని? సాక్షాత్ మంత్రాధిపతి అక్కడ కూర్చున్నాడుగా. ఇంద్రుడికే గురువు అయినటువంటి యుద్ధం ఎలా చేయాలో యుద్ధతంత్రాన్ని రచించే బృహస్పతి ఉన్నాడుగా రాజుగా. ఆరోగ్యం అన్నిటికంటే మంచి సుఖం అండి.
బృహస్పతి రాజు అయితే సుఖం. ఈ విధంగా మనకి ఆ పరాభవ నామ సంవత్సర శ్లోకంలో చెప్పిన రాజుల మధ్య ఉన్నటువంటి పరాభవ స్థితి అంతా కూడా చక్కపడుతుంది రాజైనటువంటి గురువు వల్ల అని చెప్పారు. దాని తర్వాత కుజస్య మంత్రిత్వ ఫలం, మంత్రి కుజుడు కాకూడదు. సైన్యాధ్యక్షుడు ఎప్పుడైతే మంత్రిగా వస్తాడో యుద్ధాలు తవి తీస్తాడు ఆయన. యుద్ధాలు చేద్దాం రా అంటాడు ఆయన. యుద్ధ భేరీ మోగుతుంది. కాబట్టి అలా లేకుండా ముందుకెళ్ళాలి. ఏముంటున్నాడు అక్కడ? అంతేకాదు, దహ్యంతే వనాది వన్హినా భృశం పురగ్రామ, అంటే అన్ని చోట్ల కూడా అగ్ని భయాలు ఉంటాయి. కుజుడు మంత్రి అయినప్పుడు అగ్ని చేత పట్టణ గ్రామ వనాదులు దహింపబడతాయి. దహ్యతే అన్నారుగా, ఆత్మనేపథ ప్రయోగం చేశారు. వర్షములు కొద్దిగా ఉంటాయి, రాజులకు యుద్ధములు కలుగుతాయి. చూడండి, ఇందాక చెప్పిన దానికి ఇది వ్యతిరేకిస్తుంది. అప్పుడే తొందరపడద్దు, 9 మందిని చూసిన తర్వాత అన్నిటి మీద నిర్ణయించాలి అప్పుడు. కాబట్టి చంద్రస్య సేనాధిపతిత్వం ఫలం, అతివర్షమతివార్షం అరోగా సుఖినో జనా బహుక్షీర ప్రదాగావశ్చ చంద్రే సేనాధిపే సతి. చంద్రుడు సేనాధిపతి అవటం అసలు సహజంగా ఆయన జగన్ నిర్మాణ పరిపాలన చక్రంలో చంద్రుడు రాణి, సూర్యుడు రాజు. ఆయన ఇక్కడ సేనాధిపత్యం వచ్చింది. సేనాధిపతి ఏమో మంత్రి అయ్యాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల చంద్రుడు మంత్రి అయితే మంచిది. శుభగ్రహం ఎప్పుడైనా మంచి చేస్తుంది. అధిక వర్షాలు కురుస్తాయి. అయితే ధరలు పెరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పెరుగుతాయంటే అన్నిటికైనా అంటే అన్నిటికీ. ప్రజలు ఏ విధమైన రోగములు లేని వారి ముఖ్యమైన సుఖము కలిగి సుఖజీవనాన్ని పొందుతారు. గోవులు పాలిస్తాయి. బహుక్షీర ప్రదాగావశ్చ అని చెప్పారు కాబట్టి. తర్వాత శుక్రస్య సస్యాధిపతం, శుక్రస్య సస్యాధిపతిత్వ ఫలం. శుక్రుడు కనుక సస్యాధిపతి అయితే చాలా మంచిది. జలధాన్యాని సర్వాణి స్థలధాన్యాని యాని చ పాండు భూమిస్తు ఫలిత శుక్రే సస్యాధిపే సతి. జలధాన్యములు అంటే నీటి సహకారంతో పండించేటటువంటి వడ్లు, వరి మొదలైనటువంటి స్థలధాన్యాన్ని తక్కువ నీరుతో ఉన్నా సరే పండించేటటువంటివి అవి. తెల్లని భూములు, అలాగే తెలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులన్నీ శుక్రే సస్యాధిపే సతి. చక్కని పంటలు పండుతాయి, సమృద్ధిగా పండుతాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఫలవంతమైనటువంటి సారవంతమైన దిగుబడి అంటారు. రైతన్నలకి ఈ సంవత్సరం శుక్రగ్రహం వల్ల సిరి సంపదలకి లక్ష్మీదేవి అధిష్టాన దైవం. లక్ష్మీదేవికి అధిష్టాన గ్రహము శుక్రాచార్యుల వారు కాబట్టి ఫలితం బ్రహ్మాండం. బుధస్య ధాన్యాధిపతిత్వ ఫలం. బుధుడు ధాన్యాధిపతి అయితే కొద్దిగా ఇబ్బంది ఉంటుందయ్యా. మధ్య వృష్టిర్మందసస్యం మేఘ వాతేన పీడితా అని చెప్పారు. బుధుడు కనుక ఈ ధాన్యాధిపతి అయితే మధ్యవృష్టి, వాయుపీడ, రాజులు అందరూ కూడా భయపడుతూ ఉంటారట. ఎప్పుడేం జరుగుతుంది, ఎప్పుడేం జరుగుతుంది. పాలనలో స్పష్టత లోపించే అవకాశం ఉంటుంది భయం వల్ల. అది బుధుడి యొక్క ఫలితం. తర్వాత చంద్రుడికి 2వ ఆధిపత్యం వస్తోంది. చంద్రస్య అర్ధాధిపతిత్వ ఫలం సువృష్టి సర్వసస్యానాం అభివృద్ధిశ్చ జాయతే. చాలా మంచి మాట చెప్పారు. సువృష్టి సర్వసస్యానాం, మంచి వానలు కురవడం వల్ల మంచి పంటలు పండుతాయి. చాలా బాగుంది కదా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా. ఎప్పుడైనా సరే చంద్రుడు కనుక వస్తే ధరలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరం అయినా సరే. చంద్రస్య మేఘాధిపతిత్వ ఫలం. అర్ఘాధిపతి ఆయనే, సైన్యాధిపతి ఆయనే, మేఘాధిపతి ఆయన అయితే ఆయన చేతులనేగా. స్విచ్ ఆయన బాగా వేస్తాడు. బాగా మంచి వానలు బాగా ఎక్కడ కావాలో అక్కడ బాగా సమృద్ధిగా. సువృష్టి సర్వదేశానాం ఫలిత ధాన్య జాతయ చంద్రే మేఘాధిపే సతి. బహుక్షీర ప్రదాగాశ్చ
బహుక్షీర ప్రదాగావ, ఆవులు బాగా, ఆవులు అంటే ఇంకా గేదెలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. అంటే పాడి పంటలు బాగుంటాయి. చంద్రుడు మేఘాధిపతి అయితే మంచి వానలు, అనేక రకాలుగా ధాన్యములు ఫలిస్తాయి. సూర్యస్య రసాధిపతిత్వ ఫలం, సూర్యుడు రసాధిపతి అయితే తిల, తైల, గుడ, క్షార ఇట్లా ఈ విధంగా అనేక రసధాన్యాలు రసజాతయ అన్నారు. అవన్నీ కూడా సర్వే రవవు యది రసాధిపే, తిలలు, నూనె, బెల్లము, ఉప్పు మొదలగు రసజాతులు ఏవైతే ఉన్నాయో ద్రవములుతో ఉన్నటువంటివి, ఆయిల్స్, అవన్నీ కూడా ధారలు తగ్గుతాయి. బాగుంది. శుక్రస్య నీరసాధిపతిత్వ ఫలం, రసము కానివి ఘన పదార్థాలు, రసం అంటే ఏంటి? ద్రవం. రసం కానివి నీరసం. ఆ రసం కానివి అన్నీ ఏవైతే ఉన్నాయో కర్పూరము, ఈ లోహాలు, బంగారము మొదలైనవి ఇవన్నీ కూడా, గంధము, హేమము, మౌక్తిక, వాసానాం, ఇవన్నీ శుక్రే నీరస నాయకే, శుక్రుడు కనుక నీరసాధిపతి అయితే ఇవన్నీ బాగా అందుబాటులో ఉంటాయి. ధరలు మాత్రం బాగా ఎక్కువగా ఆకాశంలో ఉంటాయి నాయన, జాగ్రత్త. సువర్ణాది ఇవన్నీ కూడా శుక్రుడు కదా మరి, అవన్నీ కూడా అలా ఉంటాయి. ఈ విధంగా చూసినప్పుడు మనకి ఎక్కువగా చంద్రుడికి 3, శుక్రుడికి 2 రావటం జరిగింది. మిగతా అన్నీ కూడా 1 వచ్చింది. అధిక శాతం శుభగ్రహాలకి ఆధిపత్యం రావటం శుభప్రదమైనటువంటి విషయం. అలాగే ఉపనాయకుల విషయంలో 21 మంది ఉపనాయకులు, ఉపపాలకులు ఉంటారు పరిపాలనలో. కాలచక్రంలో కాలపురుషుడు పరిపాలించే క్రమంలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని పరిపాలిస్తున్న దైవము రాజా బృహస్పతి, మంత్రి కుజ, ఈ విధంగా చెప్పబడ్డటువంటి దాంట్లో వాళ్ళ కింద పనిచేసేటటువంటి ఉపనాయకులు 21 మంది, అందులో 14 మంది శుభులనే పెట్టుకున్నాడు ఆయన బృహస్పతి. ఆ విధంగా వచ్చింది. కాబట్టి పాలన ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది. 7 మాత్రమే పాపగ్రహాలకు వచ్చాయి. పాపగ్రహాల యొక్క ప్రభావం లేకుండా ఉంటుంది. ఇది విషయము. దీంతో నవనాయకుల యొక్క ఫలము